కై ఉన్నది కదా సై చెయ్యి ఉంది కదా, ఇందులో అన్ని కూడా నవశక్తులు ఉన్నది. ఈ ఈ చేతిలోనే నవశక్తులు అన్నీ ఉన్నవి. గ్రహశక్తి నవశక్తులు అంటే నవగ్రహాల యొక్క శక్తి. బుధగ్రహం, ఈ చిన్నదేగా వచ్చేసి బుధగ్రహం, ఇది రవిగ్రహం, రెండోది ఈ మధ్యం వెలియగా ఉన్నది శనిగ్రహం, ఇది రెండు రవి, మధ్యలోది శనిగ్రహం, ఇది గురుగ్రహం, ఇది ఫస్ట్ది గురుగ్రహం, ఇది శుక్రగ్రహం, ఇది వచ్చేసి బొట్టవేలు శుక్రగ్రహం, ఇది చంద్రగ్రహం, మధ్యలో ఇక్కడ వచ్చేసి చంద్రగ్రహం, చంద్రస్థానం, చిటిక వేల కింద చంద్రస్థానం, ఇది మధ్యం ఉన్నది కుజస్థానం, ఈ మధ్యలో ఉండేది కుజస్థానం, ఈ రెండు మధ్య ఉన్నది రాహుస్థానం, గురువులు ఇద్దరి మధ్యలో ఉన్నది రాహుస్థానం, ఇక్కడ ఉండినది ఏదైతే ఉన్నది కేతుస్థానం. ఈ చివరిలో ఉంటుంది కదా అది కేతుస్థానం. నవగ్రహ స్థానం అన్ని కూడా ఇక్కడ ఒక ఆధిపత్యం వహించి ఉన్నాయి. ఈ చేతిలో మన యొక్క అరచేతిలోని నవగ్రహాల యొక్క శక్తులన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి. మరి చేసే చేతలలోనే మీకు కర్మ వస్తుంది కదా. మనం చేసే చేతిలో మీరు కట్టిన ముడుపు కూడా మీరు ఇప్పుడు ఏదైతే ముడుపు కడుతున్నారో పూర్వజన్మలో ఉన్న సత్యపాప కర్మలు, ఇది ఈ ముడుపు ఏంటంటే పూర్వజంలో ఉన్న సత్య పాపకర్మలు 3 తరముల నుండి మీరు మీ తాతగారు చేసింది, మీ తండ్రి చేసింది, మళ్ళీ మనం చేసే పాపకర్మలు పాపకర్మలు కూడా ఒక మూడలో కట్టి వాళ్ళందరూ 3 తరాల పాపకర్మలు ఒక మూటగా కట్టి మనం అది యాగంలో సమర్పించినప్పుడు దాన్ని మనం యాగంలో సమర్పిస్తున్నాం. కర్మలు అన్ని కూడా దగ్ధమైపోతుంది. దాంట్లో కర్మపాపాలన్నీ కూడా దగ్ధం అవుతాయి. అప్పుడు మీరు జీవితంలో ఏర్పడిన ఆటంకము, ఇప్పుడు ఉద్యోగం రావాలి ఆటంకం, కళ్యాణం కావాలి, ఇతర కలగాలి ఆటంకం, ఏదో పదవిలో ఉన్నది ఆటంకం, ప్రస్తుత జీవిత కాలంలో నడుస్తున్న కాలంలో అన్ని ఆటంకాలు వస్తుంటాయి. ఒక ఉద్యోగం లేక, ఒక పెళ్ళి ప్రాబ్లమ్స్, పిల్లలు లేక రకరకాల ప్రాబ్లమ్స్తో మనం నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పూర్వజన్మ పాపకాలంతో